గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరారెడ్డి గారు, సెబీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అసలు ఎంతమంది FnO ట్రేడింగ్ చేస్తున్నారు, ఈ చేసే వాళ్ళలో ఎంతమంది లాభాలు తీసుకుంటున్నారు, ఎంతమంది నష్టాల్లో కూరుకుపోతున్నారు అంటారు? రైట్. సెబీ డేటా ప్రకారం అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 9 మెంబర్స్ మనీ లాస్ అవుతున్నారండి. మై గాడ్, 9 మంది. ప్రతి 10 మందిలో 9 మంది లాస్ అవుతున్నారు. టోటల్ FnO ట్రేడింగ్ చేసేవాళ్ళు మొత్తం ఇండియాలో ఉంది 45 ల్యాక్ అండి. ఓకే, 45 లక్షల మంది ఉన్నారు. మొత్తం ట్రేడింగ్ అకౌంట్ డిమాట్ అకౌంట్లో ఉంది 13 కోట్లు ఉంది ఇండియాలో. బట్ అందులో యాక్టివ్గా ఉన్న అకౌంట్లు 80 ల్యాక్ వరకు ఉంటాయండి. అందులో ఈ FnO చేసేవాళ్ళు 45 ల్యాక్స్ ఉన్నారు. ఓకే, ఇందులో ప్రాఫిట్ వచ్చింది కేవలం 4.9 ల్యాక్, అంటే మొత్తం రఫ్గా 5 ల్యాక్స్ మెంబర్స్ మాత్రమే ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు. ఈ 5 ల్యాక్ మెంబర్స్ మొత్తం కలిసి వచ్చిన కంబైన్డ్ ప్రాఫిట్ 7,000 కోట్లు అండి. 7,550 కోట్లు ఎగ్జాక్ట్లీ కంబైన్డ్ ప్రాఫిట్. అంటే ఈ FnO ట్రేడింగ్ని ఒక ఇండస్ట్రీ అనుకుంటే, ఒక కంపెనీ అనుకుంటే, దీని నెట్ ప్రాఫిట్ 7,550 కోట్లు అంతే. ఎంప్లాయీస్ లాగా ఇలా వేసుకుంటే 45 లక్షల మంది ఎంప్లాయీస్ లాగా వేసుకోవచ్చు. అంటే 45 లక్షల మంది కంబైన్ చేసిన అందులో ఈ ప్రాఫిట్ సంపాదించే వాళ్ళు జస్ట్ 5 లక్షల మంది. 45లో 5 లక్షల మందిగా వస్తున్నాయి, మిగతా వాళ్ళు మొత్తం లాస్ అవుతున్నారు. ఓకే, ఇందులో టాప్ 1లో ఉన్న పర్సంటేజ్లో ఉన్న మొత్తం ఎంప్లాయీస్ అది ట్రేడర్స్ 4,977 అండి. వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ ఒక్కొక్కరు వచ్చి 77 లక్షలు తీస్తున్నారు అంతే. అంటే జనం అనుకున్నట్టు 1000 కోట్లు లేవు ఈ ఇండస్ట్రీలో, మనీ ఏం లేదండి. జస్ట్ యావరేజ్ ఇన్కమ్ 77 లక్షలు ప్రయాణం. ఆ 1% టాప్ 1% సంపాదించే వాళ్ళు మొత్తం ఇండియాలో ఉంది జస్ట్ 5,000 మంది అండి. జస్ట్ 5,000 మంది. టాప్ 5లో ఉన్న మొత్తం ట్రేడర్స్ 24,000. వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ ఇయర్లీ వచ్చేట్లు 25 ల్యాక్స్ అండి. 23 ల్యాకే యావరేజ్ ఇన్కమ్ టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ తీసేది. అంటే మొత్తం మీద 45 లక్షల మంది ట్రేడ్ చేస్తుంటే నెట్ ప్రాఫిట్ సంపాదించేది మొత్తం 7,500 కోట్లు అండి. మొత్తం అమౌంట్ లాస్ అవుతుంది వచ్చేసరికల్లా 45,000 కోట్లు అండి. అంటే FnO ట్రేడింగ్ ద్వారా ఇండియన్ పబ్లిక్ లాస్ అవుతున్న అమౌంట్ ప్రయాణం 45 లక్షల కోట్లు. అందులో వీళ్ళకి 7,550 కోట్లు మాత్రమే వస్తున్నాయి. మిగతా డబ్బు అంతా గవర్నమెంట్కి, బ్రోకర్స్కి, సెబీకి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ పంచుకుంటున్నాయండి. అంటే గేమ్లో నిజమైన విన్నర్స్ ఎవరు? బ్రోకర్స్, సెబీ, ఎక్స్చేంజ్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. అంతే, ఈ 5గురే పంచుకుంటున్నారు డబ్బు అంతా. అంతే. మనం అనుకుంటున్నారు వాళ్ళకి వెళ్తున్నారు, వీళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది అనుకుంటున్నామండి. ఈ గేమ్లో మొత్తం వాళ్ళే విన్ అవుతున్నారు. మొత్తం 37,500 కోట్లు వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి ఈ గేమ్లో. ఓకే, సో అందుకని అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 9 మెంబర్స్ లూజర్ గేమ్ అంటే ఇది పెద్ద గ్రేట్ ఇండస్ట్రీ అయితే కాదు మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. సుందరారెడ్డి గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి మన ప్రేక్షకులకు. ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు ఒక విషయం స్పష్టంగా చెప్పండి. FnO ట్రేడింగ్ అనేది ఎలా చేస్తే బాగుంటుంది అంటారు, ఎలా చేయకూడదు అంటారు అసలు? రైట్, హెడ్జింగ్ కోసం పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీ దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయి అనుకోండి, హెడ్జింగ్ కోసం పర్ఫెక్ట్గా ఉంటుంది. యాక్చువల్గా ఆ మార్కెట్ డిజైన్ చేసిందే, డెవలప్ చేసింది హెడ్జింగ్ కోసం అండి. రియల్ టైంలో బిజినెస్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ మార్కెట్లో ఇవ్వనమాట. సపోజ్ నేను గోల్డ్ ట్రేడర్ని అనుకోండి, నేను గోల్డ్ మా షాప్ ఉంది నాకు, నేను తనిష్కి నేను గోల్డ్ సీజన్ బాగుంటుంది కానీ చెప్పేసి ఒక 10 టన్నులు గోల్డ్ పట్టుకొచ్చాను. బయట ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్ తగ్గుతుంది అనుకోండి, నేను కూడా తగ్గించి అమ్మాల్సి ఉంటుంది. బట్ నేను కొన్నది ఎక్కువ రేటు కదా, ఈ ఎక్కువ రేటు కొందని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అందుకని నేను గోల్డ్ కమోడిటీ మార్కెట్లోకి వచ్చి గోల్డ్ పీసెస్ని అమ్మేశాను అనుకోండి, అప్పుడు రేట్ ఇక్కడ తగ్గినా నేను అక్కడ ఆల్రెడీ అమ్మేశాను కాబట్టి నాకు ఇన్సూరెన్స్లో యాక్ట్ చేస్తుంది, అక్కడ నాకు డబ్బు వస్తుంది. అట్లా నీ దగ్గర ఏదైనా ఎసెట్గా అనుకుంటే దాన్ని ప్రొటెక్షన్ కోసం హెడ్జింగ్లా వాడచ్చు తప్ప స్పెక్యులేషన్కి ఈ ప్రొడక్ట్ పనికిరాదండి. చాలామంది రిటైలర్స్ ఈ అంత పెద్ద సైజ్ డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు, స్పెక్యులేషన్ కోసం వస్తారు ఈ మార్కెట్కి. హైలీ డేంజరస్ మార్కెట్ అండి స్పెక్యులేషన్ పాయింట్ ఆఫ్లో, ఫీచర్స్ అయినా ఆప్షన్స్ అయినా. హెడ్జింగ్ పాయింట్ ఆఫ్లో ద బెస్ట్ మార్కెట్ ఇది. అదే ఆప్షన్ మార్కెట్లో ఎక్స్ట్రా ఇన్కమ్ స్ట్రాటజీలు మంచిగా అండి అవి కూడా. అందుకని మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం హెడ్జింగ్ కోసం వాడండి. ఈ రెండు చేయాలంటే మీకు ఈక్విటీ అసెట్స్ ఉండాలి ఖచ్చితంగా. ఈక్విటీ మార్కెట్లో మంచి పోర్ట్ఫోలియో ఉంటేనే మీకు ఇది యూజ్ అవుతుంది. ఈక్విటీ మార్కెట్లో లేకుండా హార్డ్ కోర్గా దీంట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించాలంటే ప్రతి 10 మందిలో 9 మందికి లాస్ అవుతుందని చెప్పేసి సెబీ క్లియర్గా చెప్తుంది. ఓకే, కాబట్టి హెడ్జింగ్ కోసం వాడండి ఈ ప్రోడక్ట్ని, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాడండి, స్పెక్యులేషన్ కోసం వాడమాకండి. సార్, అదేవిధంగా మరో విషయం కూడా ఏంటంటే, FnO ట్రేడింగ్ చేయాలి అంటే కనీసం ఎంత మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉంటే FnOని టచ్ చేయొచ్చు అంటారు అసలు?
రైట్. అది ఉంటుంది ఈక్విటీ మార్కెట్లో ఏదైనా ప్రొటెక్షన్ కోసం ఈ మార్కెట్ చేయడం తప్పేం లేదు. బట్ అలా కాదు, నేను హార్డ్ కోర్ ఆప్షన్ మార్కెట్ కానీ ఫ్యూచర్స్ కానీ నేను చేయాలి అనుకుంటే ఫస్ట్ కన్జర్వేటివ్ ప్రొడక్ట్ అంటే లో బీటా లో వాలటిలిటీ ఉన్న ప్రొడక్ట్తో డీల్ చేయండి. అప్పుడేముందంటే అవి పడ్డా కూడా తక్కువ పడతాయి కాబట్టి మన కంట్రోల్లో ఉంటుంది. అందుకని బెస్ట్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అవుతాయి. అవి కన్జర్వేటివ్ ప్రొడక్ట్స్ కాబట్టి. తర్వాత స్టాక్స్తో డీల్ చేయండి. కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత టెక్నాలజీస్ నాలెడ్జ్ బాగా వచ్చింది, నేను మార్కెట్ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాను అనుకున్నప్పుడు అప్పుడు ట్రై చేయండి. అది కూడా విత్ స్టాప్ లాస్ తోటి. ఏదైనా సరే స్పెక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మార్కెట్ చాలా డేంజరస్ మార్కెట్. అందుకని మనం వ్యూవర్స్ని ఎంకరేజ్ చేయకపోవడం బెటర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. జస్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం, హెడ్జింగ్ కోసం అయితే ఖచ్చితంగా రండి ఈ మార్కెట్లోకి. అంటే దీంట్లో రావాలంటే మీకు ఈక్విటీ మార్కెట్లో పొజిషన్స్ ఉండాలి ఖచ్చితంగా. అవి లేకుండా ఇక్కడికి వస్తే మాత్రం టూ మచ్ స్పెక్యులేటివ్ థింగ్స్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెక్యులేటివ్ థింగ్స్ ఏమి నిలబడవండి. లక్ అంటే 1 డే 2 డే 3 డే ఉంటాయి, లాంగ్ టర్మ్లో ఉండవు. లాంగ్ టర్మ్లో ఓన్లీ స్ట్రాటజీస్, టెక్నిక్స్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవే ఉంటాయి. అవేమి లేకుండా మార్కెట్లోకి రావద్దు. చాలామంది ఇన్నోసెంట్గా ఏంటంటే మార్నింగ్ కొంటే కాల్ ఆప్షన్, ఈవినింగ్ కాల్ డబ్బు వస్తుంది కదా అలా నేకెడ్ కొంటూ ఉంటారు, మొత్తం లాస్ అవుతూ ఉంటారు. సింగిల్ డేకి మార్కెట్లోంచి బయటపోతుంటారు. మామూలుగా ట్రేడింగ్ డేటా ఏం చెప్తుందంటే 40% ట్రేడర్స్ వితిన్ 1 మంత్కి మార్కెట్ ఖాళీ చేస్తున్నారు. 80% ట్రేడర్స్ వితిన్ 2 ఇయర్స్కి డబ్బులు లాస్ అవుతున్నారు మార్కెట్లో నుంచి. ఓన్లీ 15% ఆఫ్ ది ట్రేడర్స్ మాత్రమే మోర్ దెన్ 5 years ఉండగలుగుతున్నారు. అందులో 6% మాత్రం డబ్బు వస్తుంది. అంటే జస్ట్ 6%కి మనీ వస్తుంది. అది చెప్పినా ఈ FnO ఇది సెబీ డేటా చెప్తున్నా ఒకటే చెప్తుంది, అవుట్ ఆఫ్ 10 మందిలో 9 మంది లాస్ అవుతున్నారు. అంటే ఊహించినంత అద్భుతాలు అయితే ఏం లేవు. 7,000 కోట్లు మొత్తం ఇండస్ట్రీ 7,000 కోట్లు అది వచ్చింది మొత్తం కలిపి కూడా. మొత్తం టోటల్ ఇండియాలో FnO ట్రేడర్స్ మొత్తం కంబైన్డ్ ప్రాఫిట్ వచ్చేసరికల్లా 7,550 కోట్లు. లాస్ అయిన అమౌంట్ వచ్చేసరికల్లా 45,000 కోట్లు. సో న్యాచురల్గానే అది విన్నర్ గేమ్ ఏం కాదు, లూజర్ గేమ్ అది. కాబట్టి హెడ్జింగ్ కోసం అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాడండి ఈ మార్కెట్ని. స్పెక్యులేషన్ కోసం మాత్రం దూరంగా ఉండండి. రైట్, డేటా క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరనాయుడు గారు. థ్యాంక్ యూ సార్. FnO చేసే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి స్ట్రాటజీస్ పట్ల నైపుణ్యతను కలిగి ఉండాలి, అదేవిధంగా FnO చేయాలి అంటే ఎంత మార్కెట్ అనుభవం ఉండి తీరాలి, ఇటువంటి అద్భుతమైన అంశాల గురించి మన ప్రేక్షకులకు చాలా మంచి విషయాలను షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.